నమస్కారం. ట్రేడింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకునే చాలా మంది మనసులో ఒకే ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు సమాధానమేంటో ఈరోజు మనం చూద్దాం. ట్రేడింగ్ మొదలుపెట్టాలంటే అసలు ఎంత డబ్బు కావాలి? ఇదిగదా అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న. భారీ లాభాలు వచ్చేస్తాయనే ఆశతో ట్రేడింగ్ మొదలుపెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ మొదట ఇదే ఆలోచిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ఎవరి దగ్గరైతే ఎక్కువ డబ్బుంటుందో వాళ్లే ట్రేడింగ్లో సులభంగా గెలిచేస్తారని అనుకుంటారు. సింపుల్ లాజిక్ కదా. కానీ ఈ అసలు విషయమేంటో తెలుసా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒక కొత్త ట్రేడర్ సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి వాళ్ళు ఎంత డబ్బుతో మొదలుపెట్టారనేది అసలు సంబంధం లేని విషయం. అయితే మరి అసలు విషయమేంటి? ఇక్కడే మనందరం ఒక ముఖ్యమైన పాయింట్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే డబ్బు కంటే ముందు నైపుణ్యముండాలి. అదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ట్రేడింగ్లోకి కొత్తగా వచ్చేవారికి అసలు సమస్య వాళ్ల అకౌంట్లో ఎంత డబ్బుందన్నది కాదు, వాళ్లకు ఎంత నైపుణ్యముందన్నదే అసలైన విషయం. ఎందుకంటే సరైన స్కిల్ లేనప్పుడు ఎంత డబ్బు పెట్టినా సరే అది నష్టాల మంటకు పెట్రోల్ పోసినట్టే అవుతుంది. అంతేకదా? సో మనం ట్రేడింగ్ కోసం పెట్టే మొదటి పెట్టుబడిని చూసే విధానాన్నే మార్చేయాలి. దాన్ని సంపాదించడానికి పెడుతున్న డబ్బులా కాదు, మార్కెట్లో పాఠాలు నేర్చుకోవడానికి కడుతున్న ట్యూషన్ ఫీజులా చూడాలి. కొత్తగా వచ్చేవాళ్లు చేసే అతిపెద్ద తప్పుల్లో ఒకటేంటంటే పెట్టిన మొదటి డబ్బుతోనే కోటీశ్వరులైపోవాలని అనుకోవడం. కాని ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ డబ్బు సంపాదన కోసం కాదు, కేవలం నేర్చుకోవడం కోసం. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ట్రేడింగ్ అనేది అచ్చం డ్రైవింగ్ నేర్చుకోవడం లాంటిదే. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ స్టీరింగ్ ఏంటి, బ్రేక్ ఏంటి, గేర్ ఏంటి అని తెలుసుకుంటాం. ఆ తర్వాత రద్దీగా ఉండే హైవే మీదకు వెళ్ళిపోం కదా, ఖాళీగా ఉన్న గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తాం. నెమ్మదిగా అనుభవం వచ్చాకే కష్టమైన రోడ్ల మీదకు వెళ్తాం. ట్రేడింగ్ కూడా సేమ్ టు సేమ్ అంతే. సరే, ఇదంతా బావుంది. మరి సురక్షితంగా ఎలా మొదలుపెట్టాలి? దానికోసం ఒక 4 స్టెప్స్తో కూడిన ఒక సింపుల్ ప్లాన్ చూద్దాం. సేఫ్గా ట్రేడింగ్ స్టార్ట్ చెయ్యాలంటే ఈ 4 విషయాలు చాలా ముఖ్యం. వీటిని 4 స్తంభాలు అని అనుకోవచ్చు. మొదటిది, చాలా చిన్న అమౌంట్తో మొదలుపెట్టాలి. ఎంత చిన్నది అంటే ఒకవేళ ఆ డబ్బు పోయినా కూడా మన ఫైనాన్షియల్ లైఫ్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడకూడదనమాట. ఆ చిన్న డబ్బును కూడా పెట్టే ముందు డెమో ట్రేడింగ్ చెయ్యాలి. అంటే ఏంటి? నిజమైన డబ్బు పెట్టకుండా వర్చువల్ మనీతో ప్రాక్టీస్ చేయడం. దీనివల్ల అసలు డబ్బు పోతుందనే భయం, టెన్షన్ లేకుండా ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనేది నేర్చుకోవచ్చు. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, క్రమశిక్షణ. అంటే ఏది అనిపిస్తే అది చేయడం కాదు, ఒక పక్కా ప్లాన్ వేసుకుని దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వడం. ఎమోషన్స్కి అస్సలు చోటివ్వకూడదు. ఇక చివరిది, అన్నింటికన్నా కీలకమైనది, రిస్క్ మేనేజ్మెంట్. అంటే మన డబ్బును ఎలా కాపాడుకోవాలి అనే నైపుణ్యం. ఈ స్కిల్ ఉంటేనే మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడగలుగుతాం. అయితే లాభాలు సంపాదించడం మొదటి లక్ష్యం కాకపోతే మరి ఒక బిగినర్ దేనిమీద దృష్టి పెట్టాలి? వాళ్ల అసలైన గోల్స్ ఏమై ఉండాలి? ఒక బిగినర్ సక్సెస్ని ఎంత డబ్బు సంపాదించారు అని చూడకూడదు. దాని బదులు మార్కెట్ గురించి ఎంత నేర్చుకున్నారు, తమ డబ్బును ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారు, ఎంత క్రమశిక్షణతో ఉన్నారు అనే విషయాల్లో చూడాలి. అసలు లక్ష్యమేంటంటే ఆ ట్యూషన్ ఫీజులాంటి చిన్న పెట్టుబడిని వీలైనంత ఎక్కువ కాలం కాపాడుకుంటూ మార్కెట్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ నేర్చుకోవడమే. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్లో మొదటి గెలుపు లాభం కాదు, మార్కెట్లో నిలబడగలగడం అదే అసలైన గెలుపు. కాబట్టి సంపాదించడం మీద కాకుండా నేర్చుకోవడం మీద దృష్టి పెట్టాలి. అదే విజయానికి మొదటి మెట్టు. మరి ఈ మనుగడ కోసం సిద్ధపడదామా? ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్లతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.